బర్నీ గారిది ఆ అదేనంటారు సహనం అన్నమాట. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు యావర్ వచ్చి నా బిఎడ్ బాగుంది అని చెప్పి బర్నీ గారిని అంటే పక్కన నుంచి తనుజ వచ్చేసరికి అది కలర్ వేసారులే ఆయన అది ఇది అని చెప్పేసి అంది కదా. అక్కడ ఆయన కోపం వచ్చింది బర్నీ గారికి. వచ్చినప్పుడు ఏం చేయాలి? కోపం చూపియాలి. లేకపోతే అది ఎవరు వెళ్ళిపోయిన తర్వాత అయినా కనీసం మాట్లాడాలి దాని గురించి. ఇదే బర్నీ గారు ల్యాక్ అవుతుంది. బర్నీ గారు తనకి తాను దివ్య 100 సార్లు చెప్పింది. బర్నీ గారు తనకి తాను స్టాండ్ తీసుకోవటం ఇంతవరకు చేయలేదు. ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోవటమో లేకపోతే ఎక్కడ పెద్ద ఇష్యూ జరిగితే అక్కడికి వెళ్ళి స్టాండ్ తీసుకోవడం జరిగింది తప్ప ఆయన గురించి ఆయన ఒక మంచి స్టాండ్ తీసుకోవటం ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఈ మొత్తం సీజన్ లో ఎక్కడ జరగలేదు. సేమ్ అదే ప్రాబ్లం. ఒకవేళ నీకు తనుజ గారు మిమ్మల్ని అలా అనుంటే ఖచ్చితంగా తర్వాత అయినా వెళ్ళి మాట్లాడాల్సింది, లేకపోతే అక్కడికక్కడ గట్టిగా స్టాండ్ తీసుకోవాల్సిందే. తనుజ అలా అనబాక నాకు ఇష్టం లేదని చెప్పేసి. ఆ స్టాండ్ మిస్ అవుతుంది బర్నీ గారిలో. ఆ ఫైర్ మిస్ అవుతుంది. ఆ ఫైర్ ఇంకా బయటికి తీయడానికి ఇంకా ఆయన ఎందుకు అంత టైం పడుతుంది? ఎందుకు ఆ మంచితనం ఆయన ముసుగేసుకొని ఇంకా ఎందుకు అలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇప్పటికే సంజన గారి టైంలో కూడా అన్నారు ఏమని, మంచితనం అంటే ఎంతసేపు మంచితనంగా యాక్ట్ చేయగలం, ఎంతవరకు మంచితనం ఉండగలం, యాక్ట్ చేయడం అనలేదులే, ఎంతవరకు మంచిగా ఉండగలం, కొన్నిసార్లు వచ్చేస్తుంది బర్స్ట్ అవుట్ అవుతాం అని చెప్పి. ఆ బర్స్ట్ అవుట్ అవ్వటం మాకు కావాల్సిందని చెప్తున్నారు అందరూ. బట్ ఆయన ఇంకా ఎందుకు అలా దాచిపెట్టుకుని ఉంటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు.